హాయ్ ఫ్రెండ్స్, 28 ఇయర్స్ లేటర్ ది బోన్ టెంపుల్ ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. స్పైక్ అనే కుర్రాడు జిమ్మీ అనే ఒక గ్యాంగ్కి దొరికి వాళ్ళతో హింసింపబడుతూ ఉంటాడు. వాళ్ళ దగ్గర నుంచి పారిపోవాలన్నా పారిపోలేడు. అతను కూడా వాళ్ళ గ్యాంగ్లో చేరే పరిస్థితి వస్తుంది. మరోవైపు డాక్టర్ కెల్సన్ మనుషుల ఎముకలతో కట్టిన స్తూపాల దగ్గర నివసిస్తూ శాంసన్ అనే ఆటవీకుడితో స్నేహం పెంచుకుంటాడు. శాంసన్ అతనికి నమ్మిన బంటులో ఉంటూ అతనితో పాటు బతుకుతూ ఉంటాడు. శాంసన్ ఒంటి మీద నూలు బోక్ కూడా ఉండదు, బట్టలు ఇప్పుకొని తిరుగుతూ ఉంటాడు. డాక్టర్ కెల్సన్ అయోడిన్ రాసుకొని ఒళ్ళంతా వైరస్ రాకుండా తనను తాను రక్షించుకుంటూ బతుకుతూ ఉంటాడు. ఇలాంటి సమయంలో స్పైక్ ఉంటున్న జిమ్మీ గ్యాంగ్ ఈ డాక్టర్ కెల్సన్ దగ్గరికి వస్తుంది. కెల్సన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నది మిగిలిన కథ. ఈ సినిమా భయంకరమైన వైలెన్స్తో న్యూడ్ సన్నివేశాలతో ఉంటుంది. అంటే అక్కడ సెక్స్ సీన్లు ఉండవు, పాత్రలన్నీ బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటాయి. చాలా వరకు కొన్ని పాత్రలు అలాగే ఉంటాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమాలో. మరొకటి భయంకరమైన వైలెన్స్. ఒక అడవిలో వైరస్ సోకిన మనిషి తలకాయని గట్టిగా జుత్తు పట్టుకొని లాగి, ఎలా అంటే అతను వెన్నుపూస అంతా బయటకు వచ్చేసేలా లాగేస్తాడు. లాగేసిన తర్వాత ఆ పుర్రెని ఒలుచుకొని ఆ పుర్రెలో ఉన్న మెదడుని తింటూ ఉంటాడు. భయంకరమైన రక్తపాతం ఉంటుంది. ఇక జిమ్మీ గ్యాంగ్ ఉంటుంది. ఈ జిమ్మీ గ్యాంగ్ ఓ ఇంట్లో దూరి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని బయట ఓ షెడ్లో కట్టేసి వాళ్ళందరి చర్మాలు కండలు కత్తులతో కోసి ఒలిచి శాడిస్టిక్ ఆనందం పొందుతూ ఉంటారు. ఇది ఒక శాతానిక్ గ్యాంగ్. అయితే ఈ సినిమాలో పెద్దగా కదలేదు. ఇలాంటి వైలెన్స్ సన్నివేశాలు, జుగుప్సాకరమైన భయంకరమైన సన్నివేశాలు ఉంటాయి. సెక్స్ సీన్లు లేవు ఈ సినిమాలో. వైలెన్స్ భయంకరంగా ఉంటుంది. అయితే కథ ఏమీ పెద్ద గొప్పగా సాగదు. ఏదో ఆ బోన్ టెంపుల్ దగ్గర క్లైమాక్స్లో పాటలు పాడి డ్యాన్స్ చేయడాలు, ఒకరినొకరు చంపేసుకోవడాలు ఏదో జరుగుతూ ఉంటుంది. అంత గొప్ప సినిమా ఏం కాదు అనిపించింది నాకు. ఫోటోగ్రఫీ బాగుంటుంది. డైరెక్షన్ నియా డకోస్టా ఓకే అనిపించేలా తీశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. అక్కడక్కడ విఎఫ్ఎక్స్ బాగుంటాయి. మేకప్ ఎఫెక్ట్లు కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమా సిరీస్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమా ఇంగ్లీష్లో ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్లో ఉంది. చూడాలనుకుంటే చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఈ సినిమా ఇంగ్లీష్లో మాత్రమే లభిస్తుంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?